గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసి వాటి మీద చర్చిద్దాం. అన్ని పేపర్లో కూడా మెయిన్ బ్యానర్ నిన్న సీఎం కేసీఆర్ ఢిల్లీలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కలిశారు. ఆ తర్వాత రాష్ట్రానికి సంబంధించి చాలా అంశాల మీద మాట్లాడారు. అదే మెయిన్ బ్యానర్గా పేపర్లన్నీ కూడా పబ్లిష్ చేసినాయి. ముఖ్యంగా రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు, తర్వాత చాలా కార్యక్రమాల గురించి సీఎం మాట్లాడినారు. ముఖ్యంగా ఈ డ్రగ్స్ ఇష్యూ పైన జరుగుతున్నటువంటి దర్యాప్తును కూడా మెయిన్ టాపిక్గా ఆయన మాట్లాడినారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో డ్రగ్ భూతాన్ని ఉండనివ్వము, దాన్ని పారదోలేదాకా వదలమని చెప్పి సీఎం చెప్పారు. డ్రగ్స్ స్కామ్లో ఎంత పెద్దవాళ్ళను కూడా ఎవరిని వదిలేది లేదని చెప్పి ఆయన అన్నారు. ఆ పాయింట్ని మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేసిన ఈ పేపర్లు. తర్వాత సబ్ టైటిల్స్ చూసినట్టయితే దాంతోపాటు ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాల గురించి మాట్లాడారు. తర్వాత మెట్రో రైల్ 3 నెలల్లో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఈ ఇయర్ ఎండింగ్కి అన్ని ఊర్లలో మిషన్ భగీరథ కూడా స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత విద్యా వైద్యంలో కూడా అక్రమార్కులు పని పెడతాం, అందులో అవినీతి, తర్వాత ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి అవినీతిపైన ఉక్కుపాదం మోపుతామని కూడా సీఎం అన్నారు. ఆ పాయింట్ని అన్ని పేపర్లు కూడా తీసుకున్నాయి. ఇక పొలిటికల్ కామెంట్స్లో తెలంగాణలో బీజేపీకి అవకాశమే లేదు, తర్వాత ఇప్పుడున్నటువంటి సీట్లు కూడా వచ్చేటువంటి అవకాశం లేవు, దక్షిణ భారతదేశంలోనే బీజేపీకి అవకాశాలు అంతంత మాత్రమే అని చెప్పి సీఎం అన్నారు. ఆ పాయింట్ కూడా ఆయన మాట్లాడిన దాంట్లో పొలిటికల్ కామెంట్ ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి పాయింట్స్ సీఎం చిట్చాట్కి సంబంధించి. తర్వాత వేరే వార్తలు చూసినట్టయితే అటు బీహార్లో మొన్న రాత్రి రాజీనామా చేసినటువంటి నితీష్ కుమార్ నిన్న మధ్యాహ్నం లోపే, అంటే పొద్దున్నే 10-11 గంటల లోపే ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. జస్ట్ 12 గంటల లోపు రాజీనామా చేసిన 12 గంటల లోపలే ఆయన మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కాకపోతే అప్పుడు మహాకూటమి, ఇప్పుడు ఎన్డీఏ కూటమి నుంచి ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వార్త ఇంకో బ్యానర్గా ఉంది. ఇక మూడో వార్త చూసినట్టయితే ఈయన హైదరాబాద్లో వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు జరిగింది. అందులో మంత్రి కేటీఆర్, తర్వాత కేంద్ర మంత్రి కౌర్ పాల్గొన్నారు. ఆహారోత్పత్తుల రంగానికి తెలంగాణ పెద్దపీట వేసిందని చెప్పి మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు, తర్వాత ఇక్కడ కార్యక్రమాలని కేంద్ర మంత్రి కౌర్ ప్రశంసించారు. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. తర్వాత ఈ డ్రగ్స్ విచారణలో నిన్న సినీ నటి ముమైత్ ఖాన్ హాజరయ్యారు. ఈరోజు హీరో రవితేజ సిట్ ముందుకు వస్తున్నాడు విచారణకి. ఆ వార్త కూడా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఇప్పుడు డ్రగ్స్ విచారణ ఒకవైపు జరుగుతుంది, ఇంకోవైపు డ్రగ్స్ గురించి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుంది, ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే విషయం మీద సీఎం నిన్న క్లారిటీగా మాట్లాడారు. కాబట్టి దాన్ని తీసుకుందాం. మనతో చర్చలో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధి కొనగల మహేష్ గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులు నోముల నరసింహయ్య గారు మనతో ఉన్నారు. నోముల గారు, సీఎం గారు చెప్పారు డ్రగ్స్లో ఎంత పెద్దవాళ్ళను కూడా వదలం, దాన్ని రాష్ట్రం నుంచి తరిమేసేదాకా వదలమని చెప్పారు. తర్వాత కల్తీల గురించి కూడా మాట్లాడారు. అంటే ఇప్పుడు ఒకవైపు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, ఇంకోవైపు దాడులు కూడా జరుగుతున్నాయి, కానీ ఇంకా దొరుకుతున్నాయి, అక్కడక్కడ దొరికినాయి. మొన్న కూడా ఒకరిని అరెస్ట్ చేశారు. మొన్న కూడా ఎవరు డచ్ వ్యక్తి మెకాంగ్, ఆయన అమ్ముతూ దొరికాడు. ఇంత ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నా వాళ్ళు ఎందుకు భయపడతలేరు? మరి అమ్మేటోళ్ళు సంగప్ప గారు, డ్రగ్స్కు సంబంధించి ఈ మత్తు మందు, నల్ల మందు ఎట్లుంటుంది అనేది దాని పరిణామాలు ఈ రోజుతో వచ్చినాయి కావు. కానీ కేసీఆర్ గారు ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నారని ప్రతి వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఖచ్చితంగా మనం దీన్ని హర్షించాలి. ఇక్కడ ఒక గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ మత్తుకు లోనైతే వాడు బానిస అయిపోయి వాడి ఇల్లు పిల్లలు ఎవ్వడూ లేకుండా నిరంతరం ఆ సూదులతోటో లేకపోతే ఆ మందుతోటో బతుకుతున్నటువంటి దుర్మార్గమైన స్థితి. ఈ సెక్షన్ అంతా ఎవరయ్యా అని ఒకసారి మనం చూస్తే భూవకులేని వాళ్ళ పిల్లలు కాదు, కూలి చేసుకునే వాళ్ళ పిల్లలు అసలు కాదు, సంపన్నుల పిల్లలు, రకరకాలుగా స్థాయిలో ఉన్న పిల్లలు, కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు ఈ పనిలో పడుతున్నారు అనేది మాత్రం నిర్వివాదమైనటువంటి అంశం. ఇక్కడ గమనించాల్సింది ఏంది, నాటుసారాతోటి గతంలో ఎన్నిసార్లు ప్రోహిబిట్ చేసినా సరే నాటుసారా దొరుకుతూనే ఉండేది. కానీ ఈసారి 99.5% దొరకకుండా చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది. పేదల పిల్లలు చావడానికి అవకాశాలు తక్కువైపోయినాయి. ఈ రకంగా నాటుసారా తక్కువ ధర దొరికితే అడవులే దాగే చచ్చిపోయేది. ఆటో ఒక 4-5 ఊళ్ళో చచ్చిపోయే వాళ్ళు చూసేది. కానీ ఇప్పుడు అది అరికట్టబడ్డది. కానీ అదే క్రమంలో ఈ దుర్మార్గమైనటువంటి డ్రగ్స్కు సంబంధించి కూడా అరికట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ బాధ్యతను కేసీఆర్ గారు భుజాన వేసుకొని చేయండి. ఎంత పెద్దవాళ్ళైనా సరే మనం కేసీఆర్ గారు చేసేది తన ఇంటికి వచ్చానుకో రాష్ట్రానికి వచ్చానుకో కాదు, ఒక మంచి పౌరుడుగా బతకడం కోసం
సమాజంలో తన గౌరవాన్ని తను నిలబెట్టుకోవడం కోసం, తన కుటుంబానికి తన వాళ్ళకు మేలు చేయడం కోసం అనే దానికోసం ఇది ఒక గొప్ప ప్రయత్నం తప్ప ఇదేదో ఆదాయం వచ్చేదో ప్రభుత్వానికి లేకపోతే ఇంకోటో కాదు. వాళ్ళ సత్ప్రవర్తన కోసం, వాళ్ళ బతుకు తెరువు కోసం, వాళ్ళ బతుకు బాగుపడడం కోసం చేస్తున్న చర్య. రైట్ మహేష్ గారు, మీరు ఎట్లా చూస్తారు? కేసీఆర్ గారి వ్యాఖ్యలు కొంచెం హాస్యాస్పదంగా కనబడుతూ ఉన్నాయి. అంటే వాస్తవంగా ఫీల్డ్లో జరుగుతున్న తీరుకు ఆయన మాట్లాడుతున్న మాటలకి ఎక్కడ కూడా పొంతన కుదరట్లేదు. వారి ఆలోచన మంచిదే కానీ అది అమలవుతున్నదా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. సంగప్ప గారు, డ్రగ్స్ను రూపుమాపాలే, ఎస్, దానికి ఎవరూ వ్యతిరేకం కాదు. ప్రతిపక్షాలు కూడా మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకొక మాట, మీరు డ్రగ్స్ మీద స్పందించకముందే ప్రతిపక్షాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా దీనిలో ఉన్న పెద్ద తలకాయలను అరెస్ట్ చేసి తీరాలని నివేదికలు కూడా ఇచ్చి, అంటే విజ్ఞాపన పత్రాలు కూడా ఇచ్చినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. కానీ ఈరోజు ఈ డ్రగ్స్ స్కామ్లో పెద్దవాళ్ళను వదలబోము అని అంటే నిజంగా ఇది హాస్యాస్పదం. ఎందుకు అంటున్నా అంటే ఈరోజు జరుగుతున్న విచారణ ఎవరి మీద, అందులో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా వదలము అంటే పెద్దవాళ్ళు ఉన్నారో లేరా అనేది కాదు. అదే పెద్దవాళ్ళు ఉన్నా వదలము అని అంటే ఈ రోజు జరుగుతున్నటువంటి విచారణలో పెద్దవాళ్ళు ఎవరు లేరు. వీళ్ళు ఒకవేళ డ్రగ్స్ వాడినా కూడా వాళ్ళని వీళ్ళు ఏమీ చేయలేరు. ఎందుకంటే అది పర్మిసిబుల్ లిమిట్స్లో డ్రగ్ వాడితే వాళ్ళని వదిలేయాల్సిందే. డి అడిక్షన్ సెంటర్ అని వాళ్ళని మార్పు కోసం 2 రోజులు కౌన్సిలింగ్ చేసి పంపించాల్సిందే. వాళ్ళని జైల్లో పెట్టలేరు. అది పెడలర్స్ ఎవరెవరు బయటకు వచ్చినారు? ఒకటి కెల్విన్, మొన్న ఇంత జరుగుతున్నా కూడా ఇంకోటి అమ్ముతూ పట్టుబడ్డాడు. అంటే డ్రగ్స్ మాఫియా దీనిలో ఏమాత్రం కూడా ఈ జరుగుతున్న విచారణ మీద అంత సీరియస్గా లేదు, వాళ్ళ వ్యవహారాన్ని బంద్ చేసుకునే పరిస్థితులు లేదు అనడానికి మైకింగ్ అనేవాడు పట్టుబడ్డమే ఉదాహరణ. ఏ స్థాయిలో ఉందో డ్రగ్స్ మాఫియా, ఒకవైపు విచారణ జరుగుతుంటే ఇంకోవైపు యథేచ్ఛగా డ్రగ్స్ మాఫియా అమ్మకాలు సాగిస్తూ ఉంటే ఒకడు పట్టుబడ్డాడు అంటే ఖచ్చితంగా వాళ్ళ దీంట్లో ఈ చలనం రాలేదు. ఎందుకు రాలేదు అంటే మీరు ఎవరిని డ్రగ్స్ వాడకందారులు ఎంతమంది ఉన్నారు? సంపన్న వర్గాల్లో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ, కేవలం సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే డ్రగ్స్ వాడతారా? దానిలో ఉన్న వాళ్ళు ఎంతమంది వాడతారు? ఇప్పుడు పోయిన వాళ్ళల్లో ఎంతమంది మీరు రుజువు చేస్తారంటే ప్రజలు చూస్తారు. కానీ మీరు బడా పారిశ్రామికవేత్తల కొడుకులు, కోటీశ్వర్ల కొడుకులు, ఏది ఉన్నతాధికారులు ఐఏఎస్ ఐపీఎస్ల కొడుకులు బిడ్డలు కూడా దీనిలో ఉన్నారు అనేది జగమెరిగిన సత్యం. డబ్బులు ఉన్నవాళ్ళు, వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ కనీసం ఇప్పటివరకు ఒక నోటీస్ కానీ సినిమా ఇండస్ట్రీ తప్ప ఇంకెవరికి కూడా ఇప్పటివరకు డ్రగ్స్ విచారణకు నోటీసులు అందలేదు. వాళ్ళని ఐడెంటిఫై చేసినట్టు కూడా ఎక్కడ కూడా వార్తలు లేవు. అంటే ఏమన్నట్టు, కేవలం దీన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ, ఎందుకంటే అది ఫేమ్ ఉన్న ఇండస్ట్రీ, వాళ్ళని ఒక్కరిని విచారించిన అంటే ఒక్కరితో ఒక ఇష్యూ రేజ్ చేసినా కూడా చాలా మైలేజ్ వచ్చే ఇండస్ట్రీ కాబట్టి వాళ్ళని ఒక 3-4 పిలిచి విచారించగానే మేమేదో చేస్తున్నాం అనే కలరింగ్ మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. చిత్తశుద్ధితోని విచారణ చేయట్లేదు. నేను అడుగుతుంది 3, ఇక్కడ 3 ఉంటారు డ్రగ్స్ వాడేవాళ్ళు, వాళ్ళు డ్రగ్స్కి బానిసలు. డ్రగ్స్ సప్లై చేసేవాడు ఫెడలర్స్, వాళ్ళతో పైన కూర్చొని వ్యాపారం చేపించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఇప్పటివరకు నోటీసులు అందలేదు. ఎందుకు? ఇంతమంది మాట్లాడినప్పుడు ఎవరు చెప్పకుండా వచ్చినా బ్యాంకాక్లో పలానా వాడు ఇచ్చిండనో, లేదంటే హైదరాబాద్లో ఈ ప్రాంతంలో ఇది జరుగుతుందనో. ఈ పబ్బులు ప్రధాన అడ్డగా ఉన్నాయి. డ్రగ్స్ వ్యాపారానికి అడ్డగా మారినటువంటి వ్యవహారం పబ్బుల వ్యవహారం ఉన్నది. ఇలా రోడ్ నెంబర్ 1లోనే ముఖ్యమంత్రి గారి స్వయాన కేటీఆర్ గారికి ఆప్తమిత్రుడి ఒక పబ్ ఉంటుంది, తబలా పబ్ అని. దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇప్పటి వరకు? దాని మీద ఏమైనా నిఘా ఉందా? పబ్బుల మీద అసలు ఈ వ్యవస్థ ఏమన్నా మనకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటో లేదంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ప్రొవిజన్ డిపార్ట్మెంట్ ఏమైనా నిఘా ఏర్పాటు చేసిందా? ఇట్లాంటి ఏం లేకుండా ఓ ట్రైలర్ వేసి సినిమా వేసి, నయం సినిమా కనుక ఎట్లయితే ఒక 4 రోజులు నడిపించి పక్కకు పడేసినారో ఇది కూడా ఒక సినిమా లాగా నడిపిస్తున్నారు. దీనిలో అంతిమంగా ఎంతమంది దోషులుగా తేలుతారు అనే దాన్ని బట్టి నిర్ణయమై ఉంటుంది. ఇక ముఖ్యమంత్రి గారు చేసిన ఇంకొక కొన్ని వాక్యాలు చూస్తే, దక్షిణాదిలో బీజేపీకి స్థానం లేదు. పొలిటికల్ పాయింట్ మళ్ళీ తీసుకుందాం. కాకపోతే ఒకటి మహేష్ గారు, అందరి దృష్టి సినిమా వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ పోతుందేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న 3 ఇన్వెస్టిగేట్ చేశారు, విచారణ చేశారు వాళ్ళని. ఒకటి ముమైద్ ఖాన్, రెండోది సాద్ నజీర్ అని ఒక ఆయన, ముబీన్ అని. 3 కూడా వాళ్ళు తీసుకుపోయి దాదాపు 6-7 గంటలు విచారణ చేసినారు. కానీ ఆ ముమైద్ ఖాన్ పేరే బయటకు వచ్చింది, ఎందుకంటే ఆమె ఒక సెలబ్రిటీ కాబట్టి. ఎస్, నేను కూడా అదే అంటున్నా. వీళ్ళంతా మహా అయితే వాళ్ళని కూడా 5-6 గంటలు విచారించారు. అదే ఎవరై ఉంటారు? ఇప్పుడు కెల్విన్ తో సంబంధాలు వాడు ఒక ఈవెంట్ ఆర్గనైజర్, అతను ఒక ఈవెంట్ ఆర్గనైజర్. తెల్లాలేస్తే మీకు నాకు అవసరం ఉన్నా కూడా ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలంటే కెల్విన్ లాంటి ఫోన్ చేయాలి, తప్పదు. బర్త్డే ఫంక్షన్ ఇంకేమైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉన్నా నువ్వు ఫోన్ నెంబర్ల ఆధారంగా తీస్తున్నా అంటే, ఒకవేళ మీరు అదే కనుక ప్రాతిపదిక అయితే అందులో ఉన్న వాళ్ళు అందరి పేర్లు రావాలి కదా. కేవలం పూరి జగన్నాథ్ వీళ్ళే ఎందుకు వస్తున్నారంటే మళ్ళీ ఒక ఆరోపణ కూడా ఉంది. ఏదైతే కెమెరామెన్ గంగతో రాంబాబు అని నాడు కేసీఆర్ గారు వేసినటువంటి ఎత్తులను జిత్తులను చిత్తు చేస్తూ ఒక సినిమా పూరి జగన్నాథ్ తీసిండో, ఆయన చేసినటువంటి స్వార్థ రాజకీయ
రాజకీయాల కోసం ఆయన వాడుకున్నటువంటి ఎంచుకున్న పంతాన్ని విమర్శిస్తూ ఒక సినిమా తీసిండు. కెమెరామాన్ గంగతో రాంబాబు అని, పవన్ కళ్యాణ్, మిగిలిన వాళ్ళు ఎవరో యాక్టర్స్ గా ఉన్నారు. ఆ సినిమా తీసిన యూనిట్ ని ప్రతీకారం తీర్చుకునే కార్యక్రమంలో ఈ రోజు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుందని కూడా ఆరోపణ ఉంది. కావాలంటే ప్రజలు కూడా కోరేది కెమెరామాన్ గంగతో రాంబాబు చూస్తే అసలు ఇది ఎందుకు జరుగుతుందో కూడా అర్థమవుతున్నది నాకు. నోముల గారు మాట్లాడతారు తర్వాత. ముందు చర్చలో బీజేపీ నుంచి సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు వచ్చారు. శ్రీనివాస్ గారు నిన్న సీఎం చాలా విషయాలు మాట్లాడుతూ డ్రగ్స్ గురించి కూడా చెప్పారు. రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారి లేకుండా చేస్తామన్నారు. సో ఇప్పుడు జరుగుతున్న విచారణ కూడా ఎవరు ఎంత పెద్దవాళ్ళని వదిలేమన్నారు. మీ అభిప్రాయం ఏంటి దాని మీద? ప్రభుత్వం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు చందంగా ఉన్నాయి. అనేక రోజుల నుంచి ఈ యొక్క మాఫియా నిరాటంకంగా నడిపిస్తున్నప్పటికి కూడాను, అవి తెలిసినప్పటికి కూడాను ప్రభుత్వం చేతనే, ప్రభుత్వ అధికారుల చేతనే అనేక పబ్బులు క్లబ్బులు నడుస్తున్నప్పటికి కూడాను వారి యొక్క కనుసన్నలు నడుస్తున్నట్టు చర్చ బయట మాట్లాడుతున్న విషయం ప్రభుత్వానికి తెలుసు, అధికారులకు తెలుసు. అయినా వాళ్ళందరూ కూడా మామూలుగా ఉండడం చూడనట్టు ఉండడం కారణంగానే ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి. కాంగ్రెస్ కన్నా మించి ఈరోజు ఇన్ని కేసులు అవుతా ఉన్నాయి. ఒక దిక్కు ఎంక్వైరీస్ నడుస్తూ ఉంటే ఇంకో దిక్కు రేస్ట్లో కంటిన్యూస్గా దొరుకుతాం. విచిత్రం, ఎవరికేం భయం లేదు. పైపెక్స్ ఏమైంది మొన్న డైరెక్ట్గా అకున్ సబర్ వాళ్ళకే ఒక నంబర్ ద్వారా ఫోన్ అల్టిమేటం మీకు పిల్లలు ఉన్నారని బెదిరించమంటే ఎంత ధైర్యం వాళ్ళకు. అంటే ఎవరో కొందరు వాళ్ళకు సపోర్ట్గా ఉన్నట్టు అర్థమవుతా ఉన్నది. దీన్ని చాలా సీరియస్గా సర్కార్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ సర్కారు చాలా సీరియస్ గా తీసుకుంటారు కదా. అంటే ఇంతకాలంగా 3.5 సంవత్సరాల కాలం పాటు ఈ ప్రాంతంలో, అంతకుముందు ఈ ప్రాంతంలో ఇటువంటి ఉండి ఉంటాయి డెఫినెట్గా. కానీ అంత సీరియస్ తీసుకోవాలంటే చెప్పకనే అడ్మిట్ చేస్తున్నట్టుగా, ఇండైరెక్ట్గా అడ్మిట్ చేస్తున్నట్టు ఎస్ ఇంతకాలంగా మేము పట్టించుకో. ఇప్పుడు ఫ్రెష్గా బ్యాచ్ ఆఫీసర్స్ని దీని మీద నిఘా పెట్టడానికి ఒక టీం ఏర్పాటు చేస్తానంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక ప్రొవిజన్ యొక్క టీం ఏమైనట్టు, వాళ్ళ తనఖాలే ఎందుకోసం ఇచ్చినట్టు, కేవలం ప్రొహిబిషన్ బ్రాకెట్లో ఉన్నదాన్ని ప్రమోషన్ బ్రాకెట్లో పెట్టింది నయం. ఎక్సైజ్ ప్రొహిబిషన్ ప్రమోషన్ బదులు నడుస్తూ ఉన్నది. ప్రమోషన్ పెట్టుకోండి. ఆఫీసర్స్ సేల్స్ ప్రమోషన్ కోసం గల్లీ తిరిగి బెల్ట్ షాపులు నిర్వహిస్తే, గంజాయిలు దొరుకుతూ ఉంటే, గ్రామాల్లో పంటలు పండిస్తూ ఉంటే ఇంకేం భయం ఉన్నట్టు సర్కార్ పట్ల. కాబట్టి ఇది మాటల కోసం రాకముందు గుడుంబ కల్తీ సారా మొత్తం పారదోలినా, ఇప్పుడు డ్రగ్స్ మీద పడ్డామని చెప్పి నిన్నగా వచ్చింది గంజాయి పట్టుబడి గ్రామాలు. గంజాయి పడుతుంది ఇంకా నిన్ననే పట్టుబడమే కదా సంగప్ప గారు. కొద్ది మంది మధ్యలో ఉండే గంజాయి ఈ రోజు స్కూళ్ళల్లో ఉండే పిల్లలకు చాక్లెట్ల రూపానికి వచ్చింది. అది వాళ్ళ ఘనత. రూపాంతరం చెందిన ఆ ప్రోడక్ట్ అంతా కూడా బిస్కెట్ల రూపంలో, చాక్లెట్ల రూపంలో గుర్తుపట్టలేనటువంటి విధంగా ఆ ప్రోడక్ట్ తయారయ్యి మార్కెట్లోకి వస్తుంటే ఎంత టెక్నాలజీని వాడుకుంటా ఉన్నారు ఇటువంటి కల్ప్రిట్స్ అందరు కూడా చూడండి. కాబట్టి దీన్ని కేవలం ఒక మాటతోనో, ఒక స్టేట్మెంట్తోనో, ఒకరిద్దరు అరెస్టులతోనో మేము చేసిన మమ అనిపిస్తే ఈ సమాజంలో ఇటువంటి ఒక రుగ్మతలు కాబట్టి చాలా సీరియస్ గా ఇది రాబోయే సీఎం స్టేట్మెంట్ కి బయట జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ సంబంధం లేదంటారా? నేనేమంటున్నా, సీఎం ఇవాళ మాట్లాడండి కరెక్టే. ఇంతకాలంగా ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు రామారావు గారు మంత్రి ఒకటే నా ఆరోపణ. మొదటి మంత్రివర్గం చెప్తా ఉంటాను. ఒకటే మాట మినిస్టర్స్, నేను ఒకటే మొదటి నుంచి చెప్తా ఉంటాను, మినిస్టర్స్ అందరు కూడా వారి యొక్క డిపార్ట్మెంట్ వృత్తి ధర్మాన్ని పాటించాలి. అది పాటించారు. లేవగానే ఎవరెక్కడ ఈ యొక్క జూలా కార్యక్రమం పిలిచిరో, ట్రాక్టర్ షోరూమ్ పిలిచిరో పోవడం తప్ప వాళ్ళ డ్యూటీని పోర్ట్ఫోలియోకి న్యాయం చేసే పని వారు. ఈరోజు ఇటు మా సోదరుడు మహేష్ మాట్లాడినా, ఇటు శ్రీనివాస్ మాట్లాడినా వీళ్ళు ఏలిన పార్టీలలో లేని వాళ్ళు కాదు. ఏదో బరిబత్తలు ఉన్నోడు ఏది మాట్లాడినా తెలుస్తుంది. ఇప్పుడు పరిపాలన చేసినటువంటి పార్టీలో ఉన్నాం కాబట్టి మనం కొన్ని వాస్తవాలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డ్రగ్స్ అనేది ఈరోజే వచ్చినాయో, నిన్న వచ్చినాయో, 3.5 సంవత్సరాలు వచ్చినాయి కావు. దీని మీద ఒక పోరాటం స్టార్ట్ అయింది మాత్రం ఇప్పుడు. దీన్ని ముందుకు తీసుకుపోతుంది ఇప్పుడు. గతంలో ఉన్నటువంటి వాళ్ళు భయపడ్డారా, భయపడలేదా అనేది వేరు. బీజేపీ అయితే ఇంకా చాలా గొప్ప గొప్ప రాష్ట్రాలకు అధికారంలోకి వచ్చింది. నిన్ననే కొత్త స్నేహితులతోటి ఇంకో రాష్ట్రాలకు కూడా అధికారంలోకి వచ్చింది. నేను ఏమంటున్నానంటే, మనము ఒకేళ్ళతో చూపిస్తున్నప్పుడు 3 ఏళ్ళు మన వైపు చూస్తున్నాయి.
అందుకే మనం ఏం చేయాలి, మనం కేంద్ర వాళ్ళ విమర్శలు ఉన్నాయి, వాళ్ళ రాష్ట్రాలు ఎట్లున్నాయి కాదు, మన రాష్ట్రంలో వాళ్ళు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధం లేకుండా ఇంటర్నేషనల్ స్కామ్స్ ఇవి నడవవు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెషినరీ లేకుండా నడవదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మా కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ పట్టుదలతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో కేసీఆర్ పనిచేస్తున్నాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంది, చలనచిత్ర పరిశ్రమను ఒకదాన్ని ఐసోలేట్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు మా సోదరులు. చలనచిత్ర పరిశ్రమ కాదు, ఎవరికి సంబంధం ఉన్నా, పారిశ్రామికవేత్తలకు సంబంధం ఉన్నా, ఏ పరిశ్రమకు సంబంధం ఉన్నా వదిలేది లేదు. సబర్వాలకు థ్రెట్ కాల్స్ వచ్చినాయంటే అంటే సబర్వాలకు థ్రెట్ కాల్స్ వచ్చేంత భూతాన్ని పెంచి పోషిస్తే అది 3.5 సంవత్సరాల భూతమా? 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి పెద్దల భూతమే కదా అది. దాన్ని కరబ్ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇంకోటి మా సోదరుడు చెప్తున్నాడు, క్లబ్బులు బంద్ చేసిన చరిత్ర ఎవరికి ఉంది? కేసీఆర్ ప్రభుత్వానికి ఉంది. క్లబ్బులు మళ్ళీ ఏ ఒక్కరు కూడా మెయింటైన్ చేసే పరిస్థితి లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. పబ్బులను కూడా వదిలేది లేదు. ఆ రకమైనటువంటి కార్యక్రమాలు ఎక్కడున్నా సరే మీకు అన్ని రకాలుగా సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియా ద్వారా బయట పెట్టండి. లేదు మీరు స్వయంగా ఏ అంశం ఉందో మీకైతే ఇద్దరికీ శాసనసభలో ప్రాతినిధ్యం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, పూర్తి వివరాలతో ఇవ్వండి. ఎప్పుడు కూడా కాదనేటువంటి ప్రశ్న లేదు. ఇంకోటి ఏంటంటే మా సోదరుడు చెప్తున్నారు, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంది. చేతులు కాలింది ఎప్పుడో కాలున్నాయి. చేతులు కాలున్న తర్వాత దాన్ని అసలు చేతులు కాలకుండా ఏం చేయాలి? పెద్దల పిల్లలు నాశనం అయిపోతున్నారు. వీళ్ళ పేదోళ్ళ పిల్లలు ఎవరు, రిక్షా దొక్క పేదల పిల్లలు ఎవరు లేరు. పేదల వాళ్ళ నాశనం అవుతున్నారు. ఆగండి ఒక నిమిషం ఆగండి. అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్క పార్ట్ని అర్థం చేసుకొని ఇంకో పార్ట్ను విమర్శించుడు, దెబ్బలేసే కార్యక్రమం అంటే ప్రతిపక్షాల పని అదే. కానీ విమర్శ అనేది సద్విమర్శగా ఉండాలి, స్వీకరించే విమర్శగా ఉండాలి, వాస్తవాలు బయటికి పెట్టే విధంగా ఉండాలి. మనం శాసనసభలో ప్రాతినిధ్యం ఉంది కాబట్టి అది చేయాల్సిన బాధ్యత ఉంది తప్ప మనం ఉత్తగా అనడం వల్ల ప్రయోజనం లేదు. ఆ విచారణ నీరు గారిపోకుండా ఉండాలా, విచారణ తోడవాల మన కార్యక్రమాలు, మనం చెప్పేటువంటి అంశాలు. నేననేది కూడా విచారణ ముందుకు పోవాలని ఆశించే వ్యక్తులుగా కేవలం ఒక్క వర్గాన్ని పట్టుకొని వేలాడటం కాకుండా మిగిలిన విస్తృతంగా అంటే ఒకరిని 6 గంటలు 10 గంటలకు బదులు కొన్ని బృందాలను ఏర్పాటు చేయండి, రైడ్స్ చేయండి, నోటీసులు ఇవ్వండి. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కేవలం అకున్ సబర్వాల్ గారు కూర్చొని విచారిస్తేనే విచారించినట్ట మిగతా ఏమంటున్నా సీనియర్ అధికారులతో 3-4 బృందాలు వేసి ఎంతమంది ఉన్నారు అంతమందిని పిలిచి విచారించి దీన్ని క్లోజ్ చేయండి కదా. వాళ్ళు శాంతి భద్రతల విషయంలో రోజుకి ఇది ఒక సినిమా అయిపోయింది. ప్రజల కష్టాలు ప్రజల సమస్యలు ఎలుగెత్తి చాటే అవకాశం లేకుండా పోయింది. మొత్తం 24 గంటలు ఇదే రీల్ నడిపిస్తా ఉంటే ప్రజల కష్టాలు కమ్యూనిస్ట్ ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తిగా మీరు కూడా ఇట్లాంటి వాటిని సమర్థించడం బాగా చెప్తున్నా. మా తమ్ముడికి చాలా పరిజ్ఞానం ఉంది. సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, ఇట్స్ టీమ్. ఆ టీంలో హీరో ఎవరుంటే హీరో పేరే బయటకు వస్తుంది, మిగిలిన వాళ్ళందరూ దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్. అందుకోసం ఏం పని చేస్తలేదు కాకపోతే అదంతా మన మీడియాకో నీకో నాకు అర్థం కాదు. నేను అనేది మీరు ఇందాక అన్నదే నేను కూడా చెప్తున్నా. మీరు ఎవరిని పెద్దోళ్ళ పిల్లలే దీనిలో నష్టపోతున్నారంటే కాదు, కింది స్థాయి వరకు చాక్లెట్లు కొన్నట్టు పెద్దోళ్ళ పాఠశాలలలో చదివే పిల్లలు పెద్దోళ్ళ పిల్లలు కాదు, పేదోళ్ళు మధ్యతరగతి కూలీనాలు చేసుకుని బతికే జనాలకు సంబంధించిన పిల్లలే ఉన్నారు. వాళ్ళని కూడా కాపాడాల్సిన బాధ్యత మేము ఉంది. కేవలం ఏదో మేము అరికట్టమని జబ్బలు జరుచుకుంటే కాదు. చూడండి మీకే చెప్తున్నాం, మీరు సీరియస్ గా ఉన్నారు కదా, కంట్రోల్ చేయాలని. రైల్వే స్టేషన్లలో చూడండి ఏ స్థాయి మనుషులు ఏ రకమైనటువంటి డ్రగ్స్ వాడుతా ఉన్నారు చూడండి. ఒక మాట వినండి, ఎట్లా హ్యాబిచువల్ అది కాదు. మీరు గంజాయి చెట్టును చూసారా? బంతి చెట్టు లాగానే ఉంటది. ప్రతి బార్డర్స్ వేసేటువంటి పేదలకు గాని రైతు గాని దీన్ని ముందు నుంచి వచ్చినటువంటిది ఏంటంటే బంతి చెట్టు లాగానే ఉంటుంది. అది వచ్చిన తర్వాత వాసన వస్తుంది. అది గతంలో వచ్చినటువంటిది. మరి ఆ రోజే ఉక్కుపాదం పెడితే అసలు ఆ ఇత్తనాలే బయటకు వచ్చేది కాదు కదా. ఆ రోజు జరిగినాయి ఇతర కొత్తగా వచ్చినాయి కదా సార్. ఒక్క నిమిషం సంగప్ప గారు, ఇప్పుడు ఏమంటున్నారు, పబ్ కల్చర్ విషయం కూడా మాట్లాడుతున్నారు. పబ్ కల్చర్ కొత్తగా క్లబ్ కల్చర్ ఇప్పుడు వచ్చింది కాదు అని. కానీ ఈ రోజు కొత్తగా జరుగుతుంది. ఒకటే ఉదాహరణ చెప్తా. ప్రపంచ దేశాలు మాకొద్దు బాబోయ్ అని పంపించిన క్లబ్, గోవా లాంటి విచ్చలవిడిగా ఉండే రాష్ట్రాలు మాకొద్దన్నటువంటి క్లబ్ ఏది, ప్లే బై క్లబ్ అని ఒక క్లబ్ ఉంటుంది. అర్ధనగ్నంగా మహిళలు వైన్ సరఫరా చేసే మద్యాన్ని అమ్మేటువంటి పబ్బు. దాన్ని తీసుకొచ్చి కేటీఆర్ గారు హైదరాబాద్ నోవేటల్లో ఓపెనింగ్ చేసిండ్రు. మీ ఆలోచన ఏటో 24 గంటలు మద్యాన్ని అమ్మేటువంటి క్లబ్.
పెద్దవాళ్ళ పిల్లలు మీరు అన్నట్టుగా పెద్ద ఇప్పుడు డ్రగ్స్ కు ఈ అందులో drugs అమ్ముతారంటారా? పబ్బులే డ్రగ్స్ కి అడ్డాలు. పబ్ కల్చర్ ఎంకరేజ్ పబ్బు వాళ్ళు కూడా చేస్తున్నారు పిలిచి కేటీఆర్ గారు. మొన్న సిటీ వాళ్ళ పబ్బు వాళ్ళందరినీ పిలిచిన ఏం చేసినారు? నేను అడుగుతున్నాను కదా ఈ రోజు వరకు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో సీఎం కేసీఆర్ నిన్న చెప్పిన దాంట్లో పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడారు. ఒకటి బీజేపీకి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలపడే అవకాశం అంతమంత మాత్రమే ఉంది. ముఖ్యంగా తెలంగాణ అయితే ఆ ఛాన్సే లేదు, ఉన్న సీట్లు కూడా తగ్గుతాయని సీఎం అన్నారు. కానీ వాళ్ళు మాత్రం తెలంగాణ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. బీజేపీ వాళ్ళు అమిత్ షాని మళ్ళీ తీసుకొచ్చే అవకాశం ఉంది, వాళ్ళు ఇక్కడ మొత్తం బాగా బలపడాలనుకుంటున్నారు. ఏం జరిగే అవకాశం ఎందుకు? నోముల గారు తెలంగాణ మీద వాళ్ళకి బాగా హోప్స్ ఉన్నాయి, బాగా ఆశలు. నెక్స్ట్ అధికారమే లక్ష్యంగా మనం బలపడాలని చెప్పి మొన్న వరంగల్ జరిగిన మీటింగ్లో కూడా బీజేపీలు చెప్పుకున్నారు, వస్తామని కూడా చెప్పినారు. మీకేమో ఏం బలపడదంటున్నారు? ఎట్లా ఏ క్యాలిక్యులేషన్తో మీరు బలపడదంటారు? క్యాలిక్యులేషన్స్ అంటే సంగప్ప గారు, మీరు నేను ఈ రోజు నుంచి విశ్లేషణ, ఈ రోజు నుంచి రాజకీయాలు వెళ్ళాము. అదే క్రమంలో కేసీఆర్ గారు చాలా కాలం నుంచి అన్ని అన్వేషిస్తూ, అన్ని అనుభవిస్తూ, అన్ని తాకులు తగిలి ఉన్నటువంటి నాయకుడు. ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒకవైపు కాంగ్రెసు బాగా కుదేలై అడ్డం పడిపోయింది. తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చినాక అనేది వాళ్ళ వైపు నుంచి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. పోనీ ఈ రాష్ట్రానికి ఏమైనా మేలు జరిగింది, పరిపాలన జరిగింది అని అంటే అంతో ఎంతో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి రాజశేఖర రెడ్డి తర్వాతనే దాన్ని 1000 రెట్లు ఎక్కువ చేసినాడు. రామారావు గారి కాలంలో వచ్చినటువంటి దాన్ని రాజశేఖర రెడ్డి చేసిన తర్వాత 1000 రెట్లు ఎక్కువ చేసిన ఘనత కేసీఆర్ గారిది. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బీజేపీ అది ఎక్కడైతే ఉండగలుగుతుంది అని అక్కడికి చూసినప్పుడు నెంబర్ 1 మైనారిటీస్ తక్కువ ఉండాలి. మైనారిటీస్ తక్కువ ఉన్నా, లేకపోతే మైనారిటీస్ని అట్రాక్ట్ అన్న చేయగలగాల, లేదు పరిపాలన అందించగలుగుతామనేటువంటి నాయకత్వం అని ఉండాలి. అటువంటి పరిస్థితి బీజేపీకి లేదు. ఇంకోటి ఏంటంటే, దక్షిణాది రాష్ట్రాలలో వచ్చిన కర్ణాటక పోయింది. దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కడ కూడా నిలబడడానికి అవకాశాలు లేవు. మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 24 గంటల కరెంట్ ఇస్తున్నాము, పెన్షన్ ఇస్తున్నాము. వారికి కావాల్సినటువంటి ప్రతి కార్యక్రమంలో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహకారం అందుతుంది. మా కేసీఆర్ గారు రోజు పోయి ఏం చేస్తున్నామని చూసినా చూడకపోయినా ఆ రకమైనటువంటి పరిపాలన అందిస్తుంది మాత్రం నిజం. అందుకని బీజేపీకి అవకాశం లేదు. ఈరోజు గొర్రెలకు సంబంధించి మేము ప్రతి గ్రామంలో ధర్మ చిట్టీలతో చిట్టీలు తీసేసి గొర్రెలు ఇచ్చేస్తున్నాం. సో మీ సంక్షేమ పథకాలు బాగున్నాయి కాబట్టి వాళ్ళు బలపడే అవకాశం లేదు అంట బీజేపీ. 100% సంక్షేమ కార్యక్రమాల దగ్గర ఎక్కడ బలపడలేదు. మీ మీటింగ్ లో చాలా హోప్ఫుల్ గా మీటింగ్ జరిగింది హన్మకొండలో, కానీ ఏం ఛాన్స్ లేదని చెప్పి సీఎం గారు చెప్తున్నారు. మా పట్ల భయం లేకుండా మాకు బలం లేదు, ప్రజల్లో ఆదరణ పెరుగుతలేదు అనుకుంటే సీఎం గారు కానీ టీఆర్ఎస్ కానీ పదే మా గురించి ఎందుకు మాట్లాడతారండి? రాత్రిపూట కళ్ళ కునుకు లేకుండా ఉండేటువంటి పరిస్థితి బీజేపీ కారణంగా జరగలేదు. డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి తెలంగాణలో ఇవాళ కాదు, భారతీయ జనతా పార్టీ 98లో కూడా తెలంగాణ ప్రాంతంలో 2 ఎంపీ సీట్లు గెలిచి ఇండిపెండెంట్గా పోటీ చేసి 27% ఓట్ బ్యాంక్ను సాధించినటువంటి చరిత్ర బీజేపీకి ఉన్న తెలంగాణలో. ఇవాళ ఆనాటికి ఈనాటికి చాలా తేడా. గ్రామాన మేము బూత్ కమిటీలు ఫామ్ చేసుకున్నాం. నిష్ఠతోని నిజాయితీగా నిస్వార్థంగా పనిచేసేటువంటి సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తలు టీమ్స్ ఉన్నాయి. ఏ గ్రామానికైనా కనీసం 50 నుంచి 100 మంది కార్యకర్తలు మాకు వస్తారు. ఆ కుటుంబాలు లెక్కేస్తే ఒక బూత్లో 300 కుటుంబాల్లో ఒక 50 మంది ఉంటే డెఫినెట్గా 40 to 50% ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని స్టెబిలైజ్ చేసి సస్టైన్ చేసుకునే ప్రయత్నం మేము ఉన్నాం. కాబట్టి ఇవాళ బీజేపీ అంటే భయపడతా ఉన్నది. కాబట్టి ఇవాళ బళ్ళు అయితే సంగప్ప గారు రాజకీయాల్లో మణిపూర్లో వీ హ్యాడ్ ఓన్లీ 1% ఆఫ్ ఓట్ బ్యాంక్. అక్కడ ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ లేకుంటే లోకల్ పార్టీసే ఉండే. ఇవాళ బీజేపీకి అమాంతం దగ్గర పార్టీ. అస్సాంలో కూడా అదే పరిస్థితి. హర్యానాలో కేవలం 4 సీట్లు ఎమ్మెల్యే. నార్త్ ఇండియా గురించి కావచ్చు కానీ నార్త్ లో దక్షిణ మణిపూర్, అస్సాం గురించి మాట్లాడుతున్నా. ఇవాళ తెలంగాణ అయితే నాటి కాలం నుంచి ప్రతి గ్రామాన ఒక సిద్ధాంతం కోసం అనేక మంది ప్రాణాలు త్యాగం చేసినట్టు ప్రాంతం తెలంగాణ. బీజేపీ కావచ్చు, పరివార్ కావచ్చు, ఏబీపీ కావచ్చు, విశ్వ పరిషత్ కావచ్చు, అనేక వివిధ రూపాల్లో ఈ యొక్క సిద్ధాంతం కోసం, జాతీయవాదం కోసం పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి ఇవాళ
బీజేపీ ఉన్న మీకు ద్వారా మోదీ గారి యొక్క నాయకత్వాన ఈ దేశం బలోపేతం అవుతా ఉన్నది. కాబట్టి తెలంగాణ కూడా ఎందుకు కావద్దు అనే ఆలోచన ప్రజల్లో ఉన్నది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఆ పార్టీ ఇక్కడ కూడా ఉంటే ఈ యొక్క సమన్వయం బాగా జరుగుతుంది. అనేక స్కీములు కూడా ఇవాళ మీరు చూసి నేను చార్ట్ ఇస్తాను మీకు. మా గవర్నమెంట్ స్కీములు నాన్ బీజేపీ నాన్ ఎన్డీఏ గవర్నమెంట్స్ లో రాష్ట్రాల్లో చాలా ఇబ్బందికరంగా వాళ్ళకి ఎక్కడ ప్రచారం వస్తుందో బీజేపీ వాళ్ళకి అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఉదాహరణకు ఈ యొక్క ఫసల్ బీమా గురించి చెప్తున్నాను. 47 లక్షల మంది రైతులు ఉంటే 3.5 లక్షల మంది మాత్రమే ఫసల్ బీమాకు సర్కార్ ఇచ్చింది. అలా అనేక స్కీములు ఉన్నాయి. ఓకే, మీరు కొన్ని సాగా చెప్తారు. కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది? అటు బీజేపీ టీఆర్ఎస్ రెండు అది ఎట్లా ఉంటే బీజేపీ మనకు ఏం సందేహం అవసరం లేదు. బీజేపీ ఒక ఉత్తరాది ప్రాంతానికి సంబంధించిన పార్టీ. దక్షిణాది మూలాలు బీజేపీలో ఎక్కడా లేవు. ఉన్నా కూడా అది పెద్దగా ఇదయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకంటున్నానంటే సంఘ్ గట్టిగా ఉన్న జాగాల్లో బీజేపీ యొక్క దింపుడు గల ఆశలు నడుస్తాయి. కానీ తెలంగాణ ఇది ఒక పోరాటాల గడ్డ. ఈ గడ్డలో బీజేపీకి దీని రంగు రుచి వాసన తెలియనటువంటి పార్టీ బీజేపీ. వీళ్ళకు ఇక్కడ మొన్ననే చెప్పిన, నేను గతంలో కూడా చెప్పిన, అమిత్ షా గారు 4 రోజులు టైం వేస్ట్ చేసుకొని పోయారు తప్ప దానివల్ల బీజేపీకి ఏదో ఒరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఇక శ్రీనివాస్ గారు పొద్దున్నే పెద్ద పెద్ద జోకులు చెప్తున్నారు. ఏది తెలంగాణలో వస్తున్నా ఆడికే వస్తున్నా బీజేపీ 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఇదే వేదిక మీద మరొకసారి నన్ను శ్రీనివాస్ గారిని పిలవండి, మనం ఇదే అంశం మీద మాట్లాడదాం. నేను ఇప్పుడు చెప్తున్నాను, బీజేపీ నాయకులు తల కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసిన తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ దాటడం కష్టం. ఇది మాకున్నటువంటి అభిప్రాయం బీజేపీ మీద. మీరు కమిటీలు వేయండి, మీ కమిటీ లేని ఇన్నేళ్ల నుంచి లేని కమిటీ లాంటి 38 ఏళ్ల నుంచి కమిటీలు లేవా మీకు ఈ రాష్ట్రంలో? ఉన్నాయి కదా. కానీ మీ బీజేపీ ఇది ఒక్కటే కోణం కాదు, మతతత్వ దాన్ని రెచ్చగొట్టే భావాలని తెలంగాణ ప్రజలు ఎట్లయితే స్వీకరించారో దాంతో పాటుగా నాడు ఒక ఓటు 2 రాష్ట్రాలని తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసింది బీజేపీ. కాబట్టి అది కూడా ఇక్కడ తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క ఆ రోజు ఇచ్చిన విభజన హామీలు అమలు చేయటం కానీ అనేక సంక్షేమ పథకాలు గతంలో అమలు చేసి ఈ రోజు అమలు చేయడానికి సిద్ధంగా ఉన్న పార్టీగా కాంగ్రెస్ కి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. బలమైన ప్రత్యామ్నాయంగా ముందుకు వస్తున్నాము. రోజు రోజుకు రాహుల్ గాంధీ సభ తర్వాత రేపు పొద్దున ఒకవేళ కేసీఆర్ గారు కాంగ్రెస్ ని ఇక్కడ ఎదుర్కోవడానికి బీజేపీతో తొండి పంచాయతీ ఒప్పందం, చీకటి ఒప్పందాలు ఏమైనా చేసుకుంటే తప్ప కాంగ్రెస్ ను అడ్డగించడం మీరు ఇండిపెండెంట్, వాళ్ళు ఇండిపెండెంట్ అనే పదానికి ఏమైనా అర్థం ఉందా అండి? మొన్నటిదాకా కేసీఆర్ గారు ఎందుకు మోడీ సంఖ్యలు చేరిండ్రు? వాళ్ళకున్న కేసులు, వాటి మాఫీలు, లేదంటే వీళ్ళకు నిన్నటిదాకా పెరుగుతాయి. నిన్న ఎంత ఇది అంత ఈ ఆషామాషి అంశం కాదు. నియోజకవర్గాల సంఖ్య పెంపు అనేది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనటువంటి అంశం. అది ఈ రోజు ఈసారికి లేనట్టే అనేదో చాలా లైట్ వేలో సీఎం గారు కేసీఆర్ గారు ప్రజెంట్ చేశారు. కానీ దానివల్ల రాష్ట్రంలో ఉన్న ఈ రకమైన రాజకీయ వ్యభిచారానికి 1-2 ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలని ఎక్కించడానికి దించడానికి ఉపయోగపడే కార్యక్రమం 60 గనక సీట్ల సంఖ్య తక్కువ ఉంటే ఇది దృష్టిలో పెట్టుకుని ఆ రోజు విజనరీగా 157 పెంచాలని మేము ప్రతిపాదన చేస్తే ఈ రోజు కేంద్రంలో ఉన్న బీజేపీ అడ్డుకుంటా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ 119కి పోటీ చేయడానికి అభ్యర్థులే దిక్కులేరు. ఇక 153 ఏం చేయలేదు వాళ్ళ బాధ. ఇప్పుడు మా ప్రశ్న ఎందుకు పోరాటం ముఖ్యమంత్రి గారు పరిస్థితి ఏముందో తెలంగాణ కూడా అదే అయితే చూడండి. శ్రీనివాస్ గారు నేను ఒక 2-3 విషయాలు చెప్పిందా కొద్దిగా మీరు ఓపిక పట్టండి. ఒకటేమో నేనేం ఎక్కువ టైం తీసుకున్నాను. ఒకటేమో దేశం కోసం తెలంగాణలో త్యాగం చేసిన పార్టీ అంటే మాత్రం ఇది ఎవరు నమ్మరు. ఇక ఆడిడు పొడుచుకునే మతతత్వ పంచాయతీల కాడ తప్ప త్యాగం చేసింది లేదు. మీరు అటువైపు పోగురి. రెండోది ఏంటంటే మోడీకి సంబంధించినంత వరకు నిజంగా కూడా ఒక బీసీ ట్రెండ్ లేదని అనుకుంటే అది చాలా అంధత్వము, అది ఆలోచన లేనటువంటి పద్ధతి. బయట అనకుండానే ఆ రకమైనటువంటి ట్రెండ్ ఉంది దేశంలో. యూపీలో ఆ ట్రెండ్ తోటి అవతల ఉన్నటువంటి ట్రెండ్ను కొట్టిపడేసినటువంటి పరిస్థితి. బీహార్లో అదే చేయబోతున్నారు వీళ్ళు. విజయవంతం అవుతుందా ఫెయిల్ అవుతుందా రెండోసారి మాట. కానీ ఇది దాన్ని అడ్డు పెట్టుకొని మోడీని అడ్డు పెట్టుకొని మోడీకి కాళ్ళు కూడా దొరకనియలే అద్వానీ గారు.
Right. కాలు కూడా దొరకనియలే మొక్కుతానంటే. కానీ నీ రోజు అంతకుముందు ఇది బొమ్మన్ పార్టీ, పారిశ్రామికవేత్తల పార్టీ, పెద్దల పార్టీ, బడా బూర్జువాల పార్టీ అని చెప్పేది. ఇప్పుడు ఈ అణగారిన వర్గాల నాయకత్వం పైకి వచ్చిందనే పేరుతోటి వీరంతా కార్యక్రమాలు కాదు. ఏది ఏమైనా బీజేపీకి ఏ రకమైన అవకాశం లేదు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఉన్న తర్వాత అన్నం పెట్టే శ్రీనివాస శ్రీనివాస్ గారు, రమణ గారు, మహేష్ గారు. ఇంకా 2 ఏళ్ళ టైం ఉంది. 2 ఏళ్లలో బీజేపీ నిజంగా బలపడుతుందా లేదా కాంగ్రెస్ అన్నట్టు వాళ్ళు కాదు మేము బలపడతామన్నారు. మరి టీఆర్ఎస్ తన బలాన్ని ఎట్లా నిలుపుకుంటుంది చూద్దాం. ఇది గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు కలుద్దాం మళ్ళీ. స్టే ట్యూన్.